గోంగూర బోటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరకిలో బోటి తీసుకొని ఇలా కడిగి ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. గరం మసాలా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా ఉప్పు, పచ్చి ధనియాల పొడి, కారం, గోంగూర తీసుకోవాలి. గోంగూర బోటికి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి, ఒక గిన్నె. అందులో 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులోకి మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. అందులోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి, తరిగిన పచ్చిమిర్చి. అందులోనే ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1 టీ స్పూన్. అందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక కట్ట వరకు మనము కడిగి పెట్టుకున్న గోంగూరను యాడ్ చేసుకోవాలి. అందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి.
5 minutes వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసుకొని చూసుకోవాలి. ఇలా కుక్ అవుతుంది. అందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి 3 teaspoons వరకు, 2-3 స్పూన్స్ వరకు. అందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, పచ్చి ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఒక 5 minutes తర్వాత మళ్ళీ తీసుకొని చూసుకోవాలి. 5 minutes తర్వాత ఇలా మూత తీసుకొని చూసుకోవాలి. ఇలా కుక్ అవుతుంది. అందులో గరం మసాలా యాడ్ చేసుకోవాలి 1 teaspoon. అందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన గోంగూర బోటి తయారు. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో ఈజీ అయిన గోంగూర బోటి రెడీ.